హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది, మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్లో ఈ పీడిఎఫ్ ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను కొన్ని కాలేజెస్ మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు మీకు చూపించే డేటా 2022 యొక్క కౌన్సిలింగ్ డేటా. 2023ది అంటే లాస్ట్ ఇయర్ది ఇంకా గవర్నమెంట్ వచ్చేసి వెబ్సైట్లో పెట్టలేదు డేటా. 2022 ప్రకారం ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది, మ్యాక్సిమం 2024లో కూడా అంతే ఉంటుంది. 90% పెరిగితే ఒక 2-3,000 మ్యాక్సిమం 5,000 పెరిగే అవకాశం ఉంది. సో 2022లో ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది అనేది ఈ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలేజ్ ఉంది కదా, ఆదర్శ్ పీజీ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్. దాంట్లో ఎంబీఏకి వచ్చేసి 50,000 ఫీజు ఉంది. అయితే గవర్నమెంట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి అండ్ బిలో 10,000 ర్యాంక్ వాళ్ళకు వచ్చేసి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తుంది అన్నారు. అంటే 50,000 ఉంది కాబట్టి 50,000 వస్తుంది. మీరు కూడా ఒకసారి హెల్ప్ లైన్ సెంటర్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు చెప్తారు ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అని అడిగితే మీకు చెప్తారు, సార్ మాకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అని అడిగిన తర్వాత మాత్రమే వచ్చి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మీరు కాలేజ్ని తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పి ఫుల్ ఫీజు వస్తుందని 1,00,000, 1,80,000, 90,000 కాలేజ్ మాత్రం పెట్టుకోకండి. వన్స్ మీరు కూడా అక్కడ క్లారిటీ తీసుకున్న తర్వాత మాత్రమే కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఎంబీఏకి ఎంత ఉంది అంటే 40,000 ఫీజు ఉంది. ఇది JNTH కిందకి వస్తుంది. సో ఈ విధంగా మీకు ఏ కాలేజ్ కావాలి, చాలామంది భద్రుకా కాలేజ్ ఆఫ్ అడుగుతున్నారు కదా. భద్రుకా కాలేజ్ ఆఫ్ పీజీ సెంటర్ కాచిగూడలో ఉన్నది. ఎంబీఏ కాలేజ్కి ఎంత అంటే 85,000 ఫీజు ఉంది. ఇది OU కాలేజ్ అనమాట. సో ఈ విధంగా మీకు ఏ కాలేజ్ కావాలన్నా ఆ కాలేజ్ చెక్ చేసుకోండి. పీడిఎఫ్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకరొకరు వచ్చి ఈ కాలేజీలో ఎంత, ఆ కాలేజీలో ఎంత అని మాత్రం అడగకండి. వీడియో లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.